జగదీష్ లే. ఏమిటి మిస్ ఈలోగా క్లాస్ అయిపోయిందా? మిస్ నేను రాత్రి నిద్రపోలేదు. నా ఫ్రెండ్ కి ఎంత సాయం చేశానో తెలుసా మీకు? అలా నిద్రపోకుండా నీ ఫ్రెండ్ కి ఏం సాయం చేసావో చెప్పు మరి. నేను చెప్తాను మిస్. వీడు తెల్లవారులు నిద్రపోకుండా వీడియో గేమ్ ఆడాడు మిస్. నువ్వు ఇంట్లో కంప్యూటర్ గేమ్ ఆడావు కదూ? లేదు మిస్, అది అబద్ధం చెప్తోంది. మీ బామ్మతో ఈ విషయం మాట్లాడాలి. రేపు ఆవిడని స్కూల్కి రమ్మను. వద్దు మిస్, ఆవిడ కొంట్లో బాగలేదు. బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్ కూడా. అయితే వచ్చే ఎగ్జామ్స్ లో నీకే ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఇంక నువ్వు అడగకుండానే నీకు ఐస్ క్రీమ్లు కొనిపెడతాను. సరే, అందుకని ఇప్పుడు నన్ను ఏం సహాయం చేయమంటావు? నా వల్ల అయితే చేస్తాను. అది నీ స్కూల్లో నిద్రపోవడం వల్ల మిస్ నన్ను తిట్టారు. బామ్మని రమ్మన్నారు. పాప ఆడుకొంట్లో బాగలేదు కదా, అందుకే నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలి ప్లీజ్. అలా చేస్తే ఏం జరుగుతుందోనని అర్థం కావడం లేదే. ఏమీ అవ్వదు. ఈ ఒక్కసారికి ఎలాగోలా సాయం చేయి. పాపం బామ్మ, ఆవిడకి ఏదైనా అవుతుంది. ఆవిడకి ఏదైనా అయితే నేను భరించలేను. పాపం బామ్మ. ఆవిడకి ఏదైనా అయితే నాకెవరున్నారు? రాత్రి నిద్రపోకపోతే పిల్లలకి తెలివి ఉండదని అంటారు. నా గురించి దిగులు పడకు, నేను చాలా ధైర్యవంతుణ్ణి తెలుసుగా. సరే సరే, మీ బామ్మ గురించి చెప్పావని నీకు సహాయం చేయడానికి ఒప్పుకున్నాను. ఆకు ఒక్క చిన్న వేసి కలిపితే తాంబూలా ఇచ్చి చూసుకో మధ్యలో పండు మ్యాజిక్. ఓకే జగదీష్, ఈ వారం అంతా నీకు నిద్రే రాదు. అద్భుతం. ఇక తెల్లవార్లు నేను వీడియో గేమ్ ఆడొచ్చు. మళ్ళీ నువ్వు నన్ను మోసం చేసి నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు చాలా తెలివి తక్కువ పిల్లివి. నిన్ను ఈజీగా మోసం చేయొచ్చు. ఇక ఐస్ క్రీము నీకు దొరకదు. బాయ్. నువ్వు నన్ను మళ్ళీ మోసం చేసావు. నీ మీద పగ తీసుకోకుండా ఉండను. వచ్చే వారం అంతా నువ్వు నిద్రపోతూనే ఉంటావు. ఇదే నా శాపం. జగదీష్, ఎంతసేపు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? నేను చదువుతున్నాను బామ్మ. పర్వాలేదే, చాలా మంచి పిల్లాడు. ఏ నన్ను సాయం చేయమంటావా? థ్యాంక్ యూ. నా పని నేనే చేస్తా. మీ ఖుషి టీవీలో What's No Green One ఈ ఆదివారం ఉదయం 8 గంటలకు. Have fun watching it only on your favorite ఖుషి టీవీ. మీ ఖుషి టీవీలో సోమవారం నుండి శుక్రవారం వరకు మీరు మెచ్చిన కార్టూన్ షోస్ తో సరికొత్త కార్టూన్ ప్యాకేజ్. జీ బూమ్ బాయ్ ఉదయం 6 గంటలకు. జాకీ చాన్ ఉదయం 6:30 డోరా ఉదయం 7 గంటలకు. ద స్మర్ఫ్స్ ఉదయం 8 గంటలకు. బోమీ అండ్ ఫ్రెండ్స్ ఉదయం 8:30 ఈ ఉత్సాహమైన కార్టూన్ ప్యాకేజ్ మీకోసం. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో తప్పగా వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది? 2 నిమిషాలు ఆన్సర్ కావాలి నాకు. చదువు నుంచి ధ్యాసను పోగొట్టే దోమల కోసం గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్. దీని టీఎఫ్టీ డాట్స్ చిటికలో దోమలపై ప్రభావం చూపిస్తాయి. అయిపోయింది. ఇంత త్వరగానా? చిటికలో అయిపోయింది. గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ తో పూర్తి ధ్యాస చదువుపై. పర్వాలేదు, నేను అన్ని పనులు చేయగలను. జగదీష్, నువ్వు ఫుట్బాలేగా ఆడుతున్నా, వెళ్ళి ఆడుకోవచ్చుగా. అది నేను ఆడుతున్నప్పుడు మ్యూజిక్ రూమ్ అద్దం పగిలిపోయింది. ఎవరు పగలగొట్టారని మిస్ అడిగేసరికి నేను ఇలా పారిపోయి వచ్చాను. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నా శక్తి ఏమిటనేది నేను నిరూపించాలి. ఏ మీనా, నేనుండగా నీకెందుకమ్మా అంత కష్టం? ఇవ్వో. ఎంతో కష్టపడి శుభ్రం చేశాను. మళ్ళీ చేయి, నీ ఒళ్ళైనా తగ్గుతుంది. నీ వెళ్ళి ఆడుకోవాలి. బాయ్. ఏమైంది జగదీష్ కి? 2 రోజుల నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అది మాత్రమే కాదు మీనా, వాడి స్పెషల్ క్లాస్ లో కూడా చాలా చలాకీగా ఉంటున్నాడు. నిజం చెప్పాలంటే వాడి క్లాస్ లో గురక పెట్టి నిద్రపోతున్నాడు. ఒకవేళ వాడు ఎగ్జామ్ కోసం చదువుతున్నాడేమో. వాడి ఎగ్జామ్ కోసం చదువుతున్నాడా? వాడు చెప్పింది నువ్వే నమ్మాలి. లేదు మీనా, తెల్లవారి వాడు మేలుకొని చదువుతున్నాడని వాళ్ళ బామ్మ కూడా చెప్పింది. నమ్మలేకపోతున్నాను. ఇంత శక్తి వాడికి ఎక్కడి నుంచి వచ్చింది?
ఇప్పుడు ఇంకేం చేయాలబ్బా? నా దగ్గరున్న వీడియో గేమ్లన్నీ నేను ఆడేశాను. ఏం చేయాలో తెలియడం లేదు. నేను నమ్మలేకపోతున్నాను. నాకు నిద్ర రావడం లేదు. ఏమిటిది? ఈ టైంలో నాకు పరిగెత్తాలనుంది. అయ్యయ్యో, ఆ కుక్క నన్నే గుర్రుగా చూస్తుంది. దేవుడా, నాకేం తెలీదు. నేను వెళ్ళాలి. అయ్యయ్యో, ఆ కుక్క బారి నుండి తప్పించుకున్నాను. నాకు నిద్ర రావడం లేదు. దీనికి కారణం నేనే. పంచదార పండు కోపంగా ఉంటాడు. అప్పుడు జగదీష్ వారం అంతా మెలుకుని వచ్చే వారం అంతా నిద్రపోతాడా? అవును మీనా, అదే నిజం. ఇప్పుడు ఏం చేయలేను. అవును పంచదార పండు, వచ్చే వారం పెద్ద కంటెస్ట్ ఉంది. వాడు లేకపోతే మేము అసలు ఏమీ చేయలేము. అలాగా? అలాగైతే ఒక పని చేద్దాం. ఈ వారం అంతా వాడు నిద్రపోయేలా చేద్దాం. ఆకు ఒక్క సున్న వేసి కలిపితే టాంబోలా ఎత్తుకోతే పంచదార పండు మ్యాజిక్. జలం జలం మన్ను తిన్నే వెన్నెల దొంగ ఇతడే